హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం టేస్టీగా హెల్తీగా కినోవా తోటి కిచిడీ చేసుకుందామా. చాలా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని 2 స్పూన్లు నెయ్యి వేసుకుని కొద్దిగా జీలకర్ర, ఆవాలు, జీలకర్ర ఎక్కువ వేసుకోవాలి, పెప్పర్ పొడి వేసుకుని ఎండుమిర్చి అన్నీ కూడా ఫ్రై చేసుకుని కొంచెం ఇంగు పొడి కూడా వేసేసి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి, టమాటోలు, పచ్చి బఠానీలు, అలాగే మనకు కావాల్సిన కూరగాయలు, ఇంకా నేను బంగాళదుంప కూడా వేస్తున్నాను, క్యారెట్ కూడా వేసుకోవచ్చు, కరివేపాకు అన్నీ వేసేసి ఒకసారి ఫ్రై చేసిన తర్వాత ఒక గ్లాస్కి 5 గ్లాసులు నీళ్ళు చొప్పున వేసుకుని అవన్నీ కొంచెం మరుగుతుండగానే నానబెట్టుకున్న పప్పు, బియ్యం, అలాగే కినోవా అన్నీ సమానంగా వేసేసి పసుపు, ఉప్పు కూడా వేసి కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి 5-6 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగుంటుందండి. ఎక్కువ ఉడికే కొద్దీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం పలచగా కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. టేస్టీగా హెల్తీగా కినోవా తోటి కిచిడి అయితే రెడీ అయిపోయింది. పైన నెయ్యి వేసేసుకుని తినేయడమే. సూపర్ టేస్ట్గా ఉంటుందండి. మరి నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.